అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే డిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక అప్డేట్ అయితే అందించింది. ఇక ఇప్పటికే కొన్ని కారణాలతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలయ్యేంత వరకు ఎదురు చూడకుండా సన్నద్ధత కొనసాగించాలని ఇటీవల విద్యాశాఖ వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా డిఎస్సి సిలబస్ అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మరం ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో డిఎస్సి సిలబస్ నవంబర్ 27వ తారీఖున అంటే బుధవారం నాడు విడుదల చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఏపీ డిఎస్సి వెబ్సైట్లో సిలబస్ను అందుబాటులో ఉంచుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇక విద్యాశాఖ ప్రకటన మేరకు నవంబర్ 27వ తేదీన అంటే ఈరోజు ఉదయం 11 గంటలకు మెగా డిఎస్సి సిలబస్ విడుదల చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఇక అభ్యర్థులకు మెగా డిఎస్సి సిలబస్ను అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదల మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ సర్కారు ఎస్సీ వర్గీకరణ పూర్తి చేశాకే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తుంది. ఇందుకు కనీసం 2 నుంచి 3 నెలల సమయం పడుతుందని ఇప్పటికే చెప్పింది. అయితే తిరిగి ఎప్పుడు విడుదల చేస్తారన్న అంశంపై మాత్రం అధికారికంగా స్పష్టం లేదు. మరోవైపు డిఎస్సి నోటిఫికేషన్ 2-3 నెలల పాటు వాయిదా వేసినప్పటికీ అనుకున్న సమయానికి టీచర్ల భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఇక ఆ దిశగా కార్యాచరణ రూపొందించినట్లు అర్థమవుతుంది. ఇక డిఎస్సి నోటిఫికేషన్ కంటే ముందుగా సిలబస్ను విడుదల చేయాలని మంత్రి నారా లోకేష్కు ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి, కంచెర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామగోపాలరెడ్డి వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. ఇక దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్పై మంత్రి నారా లోకేష్ ఇవాళ ఏపీ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఇక వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి డిఎస్సి నియామకాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోకేష్ అసెంబ్లీలో చెప్పారు. ఇక ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలు, నియామకాలు, టీచర్ల విధులపై సభలో పలువురు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానం చెప్పారు.